Promise? 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 Barabar promise. Promise? Promise, na? Promise and Okay. So they promised and following steps. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. కాకపోతే నాకు ఇంజనీరింగ్ మెథడ్స్ తెలుసుకోవడం సొంతగా తెలుసుకోవడమే తెలుసు. అట్లా నేను సొంతగా ఓమ్స్ లా గురించి తెలుసుకొని కన్ఫ్యూజ్ అవుతారు ఇంజనీర్స్ అందరూ. కానీ చాలామందిని చూసి ఫస్ట్ కావాల్సింది మనకి ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ఇది కనిపించని సబ్జెక్టు, మెకానికల్ లా కాదు, సివిల్ లా కాదు, లేదంటే ఓ మెటలర్జీ లా కాదు. పర్పస్ ప్రాజెక్ట్ చేసి దాంట్లో డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్ చేసి మనం చికెన్ ఫిష్ కాలుస్తాం ఒక గుళ్ళ మీద. అది మామూలుగా ఎట్లా కలుస్తారు చెప్పం? బొగ్గులు ఉంటాయి, పైన జాలి మీద చికెన్ పెట్టి తిప్పుతున్నారు. అది వాడు లేట్ తిప్పిన బొగ్గులు చల్లగా ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది. అంతే, దాన్ని డివైడ్ చేయొద్దు. క్యాచ్ చేసిన నాకు హెల్ప్ చేయాలని ఎందుకు అసలు మేము స్టూడెంట్స్ అంత మంచి కోఆపరేట్ చేస్తాను. కోఆపరేషన్ నేను యాక్చువల్గా మీకు టీచ్ చేద్దాం, అంటే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఇద్దామనుకుంటున్నాను. సో నేను ఆటోమేటిక్గా గురువు ప్లేస్లోకి వెళ్తున్నాను. సో మీరు గురువుకి రెస్పెక్ట్ ఇచ్చి ప్లేస్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను మీకు నాలెడ్జ్ అయితే 100% ఇస్తా పోయి, అదైతే గ్యారంటీ. సో మీరు అందరూ ఎలక్ట్రికల్ చదువుకున్నప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్లో పనిచేసినా చేయకపోయినా కానీ ఈ నాలెడ్జ్ వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మీరు 4 years స్పెండ్ చేసి ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అని సింపుల్గా 10 daysలో మీకు అర్థమైపోతుంది. అర్థమైపోతుందా లేదా? ఓకే. అయితే ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను, మీరు రెస్పెక్ట్ అటు ఇటు ఫేస్ పెట్టుకొని కూర్చుంటున్నాను. అంటే మనం నేను వస్తుంటే కూడా అరే నా గురువు రాబోయే అని చెప్పి అసలు లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక్కరైనా లేచించున్నారంటే అది యాటిట్యూడ్ ప్రాధాన్యం ఎందుకు లేచింటారు, ఎందుకు యూజ్ చేస్తారు? అవసరా మంచి స్టైల్ కూర్చోమంటున్నాను. నువ్వు ఎందుకు
love song. చెప్పు, మాట్లాడుతుంటే తీసుకుంటే డిఫరెంట్ స్పీడ్స్ ఆపరేట్ ఒకటేసారి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు చెప్పాలి క్లియర్గా. చెప్పండి. As a mark of respect to the guest who has taken his time out of his busy schedule and evaluated our projects. Thank you so much. Now the much awaited prize distribution. Ms. Vijay Lakshmi. Explain it. Sir, explain. Very good idea. So what is that you are doing here? Sir, we are using Delta software. That's okay. What is that you are doing? So what is the aim of Sir, explain. To automate the barbecue. automated barbecue? We are automating barbecue with programming is done in Delta software. Okay. And we are dumping in the programming. That's a ladder. చూపి ల్యాడర్ లాజిక్ కూడా. That's a forward. We can control the direction as well as సాయిరామ్ని చెప్పమని గట్టిగా both sides. Based on the recipe. చూపే సాయిరామ్ నువ్వు అన్నీ Based on the recipe. నువ్వు స్క్రీన్ చూపించు. the e-commerce and then slowly IoT and industrial things. But what I see today is there is a sunrise of software industry. It's not the sunset people are talking about. It's going to be bad for the software engineers, what to do. But I would say that we are going to have transdisciplinary engineering rather than only one as software or computer science. Everyone should know everything. సో వీళ్ళందరూ మనతో పాటు
ఆ మీదనే చప్పట్లు పడితే కిందికి మిస్ అయ్యి మనం ఎన్ని ఇప్పుడు ఇక్కడ వస్తే పోదాం కదా. ఇప్పుడు నేను ఉన్నా సార్ ఓకే రైట్. అయితే మీకు ఒక స్టోరీ లాగా సబ్జెక్ట్ అయితే 4 సంవత్సరాలు వచ్చేస్తుంది కదా ప్రాజెక్ట్ కావాలి. బాల్స్ చూడాలి దానిలో ఎంత అంటే మోటార్ మనం సాయంత్రం కూడా స్పోర్ట్స్ ఆడుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. అండ్ ఈ శాంపుల్ ట్రయల్కి మీరు హెడ్ అంటే మీరు మెయిన్ సార్ అనుకోండి. మీరు రాజేష్ అఖిల్ రెడ్డి నానివర్ధన్ ఐఎమ్ అభిషేక్ ఐఎమ్ రాహుల్ ఐఎమ్ విఘ్నేష్ నా పేరు అమర్. ఓకే నన్ను ఎవరు అడగలేదు. నాకు మీ పేర్లన్నీ ఎట్లా గుర్తుంటాయి? నేను చాలా సీరియస్గా ఆర్ వి గోయింగ్ టు విన్ ద ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ విల్ విన్ మేకింగ్ ఆఫ్ ఆటోమేషన్ ఆఫ్ బార్బిక్యూ. ప్రైజ్ గెలుస్తాం షూర్. అసలు మన దగ్గర ఎక్విప్మెంట్ కాదు, ఎక్విప్మెంటే లేదు ఇంకా. గెలిస్తే మాకు ప్రైజులనే మిషన్ అయిపోతుంది. 100% మనం ప్రైజ్ గెలుస్తుంటాయి. మీకు నా మీద నమ్మకం ఉందా? ఉందా? షూరా? అయితే నేను చెప్పినట్టు ఇది క్లిప్పులు ఉండొద్దు, పాస్ వద్దు, కంటిన్యూ ఉండాలి. ఎందుకంటే ఒక నిమిషం నువ్వు అసిస్టెంట్ కింద చూస్తున్నావు, ఓవర్టేక్ చేస్తున్నావు, నీకు ఏం అనిపించదు. ఓవర్టేక్ చేయకూడదు. నువ్వేం చేయాలి? ఫాలో అవ్వాలి. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే మనం గెలుస్తామని చెప్తున్నావు. మనం ఓడిపోతామని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. 7వ ఇంకా 3 రోజుల నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ కాలేదు, ఏదో గెలుస్తామని ట్రిక్ అని చెప్తా. గెలవడానికి నేను చెప్తే ఫాలో అవుతే గెలుస్తామని క్లియర్గా అండర్లైన్ చేసి చెప్తున్నాను. నువ్వు కూడా అండర్లైన్ చేసి చెప్పు. నేను చెప్పినట్టు చేస్తే మనం గెలుస్తాం సార్ అని చెప్పు. అప్పుడు నేను వింటా. దానికి ఇంకో షార్ట్ కట్ నువ్వు చెప్పు నాకు ఫస్ట్. నేను చెప్పినట్టు నువ్వు షార్ట్ కట్ లైన్ కట్ కాదు, మొత్తం నేనే చెప్తా సార్. దాని ప్రకారం మీరు ఫాలో అని పక్కన గెలుస్తామంటే చెప్పు. మీరు చెప్పండి, ఫస్ట్ మీ ఐడియా డిస్కస్ చేద్దాం. నువ్వు బాగా కవర్ చేస్తావు, కానీ నిన్న బోర్డు మీద నువ్వు చాలా మందిని స్టూడెంట్స్ కవర్ చేస్తావు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ బయట అటు చదువుతున్నారు సార్. ఏం పర్వాలేదు. మనం బోర్డు దగ్గర కాదు, మనం వీఆర్ మేకింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఓకే, యూ డోంట్ ఫాలో హిస్ రూల్స్, జస్ట్ ఫాలో మీ. ఓకే, స్టోరీ ఇది. మనం చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. 10 daysలో PLC ప్రోగ్రామ్ నేర్చుకోవడం మజా కాదు, దాని ఒక అప్లికేషన్ కనెక్ట్ చేయడం మజా కాదు. VFD గురించి తెలుసుకోవాలి, సర్వో మోటార్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనము గెలవడానికి ఈ రోజు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతే గెలుస్తుంది. చేస్తారా? ఫాలో అవుతారా? ప్రామిస్ 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 బరాబర్ ప్రామిస్ 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 అంటా. ఓకే, సో దే ప్రామిస్డ్ అండ్ ఫాలోయింగ్. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది.